నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్, ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదుల హతం. వేడుకగా అయ్యప్ప బంగారు నగలు ఊరేగింపు, మండల పూజ పూర్తి. 26న సన్నిధానం తలుపులు మూత. చంద్రబాబు భద్రతకు సాంకేతిక సహకారం, రంగంలోకి అత్యాధునిక డ్రోన్లు. మాస్టర్ ప్లాన్ రోడ్డు బాధితులను ఆదుకుంటాం, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ. విద్యుత్ కార్యాలయాల ఎదుట డిసెంబర్ 27న వైఎస్ఆర్సీపీ పోరుబాట, పోస్టర్లను ఆవిష్కరించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, అర్జీలను బాధ్యతతో పరిష్కరించాలన్న కలెక్టర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత కోసం అత్యాధునిక డ్రోన్ యంత్రాలను వినియోగిస్తున్నారు. 2003లో అలిపిరి దాడి తర్వాత చంద్రబాబుకు Z+ కేటగిరీ భద్రత కల్పించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన NSG కమాండోలు ఆయనకు రక్షణగా నిలుస్తారు. ఎర్రచందనం స్మగ్లర్ల విషయంలోనూ చంద్రబాబు కఠినంగా వ్యవహరించారు. వారి నుంచి ఆయనకు ముప్పు పొంచి ఉందనే నివేదికలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు భద్రత విషయంలో అధికారులు ఎప్పుడూ అలర్ట్గా ఉంటారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కోసం 121 మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. కాన్వాయ్లో 11 వాహనాలతో ప్రయాణిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో తప్ప అనవసరంగా అధిక సంఖ్యలో పోలీసులను మోహరించకూడదని చంద్రబాబు చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు పాత పద్ధతులు కొనసాగుతుండడంపై అధికారులను హెచ్చరించారు. ఇటీవల పోలవరంలో అధిక సంఖ్యలో పోలీసులను మోహరించడంపై కలెక్టర్, ఎస్పీలకు సూచనలు చేశారు. డ్రోన్ ఆధారంగా భద్రతా పర్యవేక్షణకు మారాలని స్పష్టం చేశారు. చంద్రబాబు సూచనలతో అధికారులు కొత్తగా ఆలోచిస్తున్నారు. చంద్రబాబు భద్రతలో సిబ్బంది సంఖ్య తగ్గించినప్పటికీ సమర్థతతో కూడిన ఆధునిక పద్ధతులను పోలీసులు అనుసరిస్తున్నారు. ఆర్థికంగా, కాలపరంగా ప్రజలపై భారం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలతో దూరం పెంచే విధమైన బందోబస్తు ఉండకూడదని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేశారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు వెళ్ళినప్పుడు హడావుడి తగ్గించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సెక్యూరిటీ కోసం అత్యాధునిక అటానమస్ డ్రోన్ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రతి 2 గంటలకు పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియోలను షూట్ చేస్తుంది. అనుమానాస్పద విషయాలపై అలర్ట్ అందిస్తుంది. ఈ పద్ధతితో తక్కువ సిబ్బందితో మెరుగైన భద్రత అందేలా చేస్తోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. దీనితో శబరిమల అయ్యప్ప సన్నిధానం తలుపులను మూసివేస్తారు అర్చకులు. కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజు వేలాది మంది దర్శించుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో మణికంఠుడిని కొలుస్తున్నారు. 40 రోజుల పాటు సాగే మండలం పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కిందటి నెల 16వ తేదీన మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. దీంతో శబరిమల అయ్యప్ప సన్నిధానం తలుపులను మూసివేస్తారు అర్చకులు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. మండలం పూజలు ముగిసే సమయంలో పదనందిట్టలోని ఆరున్ములలో గల ప్రఖ్యాత శ్రీ పార్థసారథి ఆలయం నుంచి బంగారు నగలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి అయ్యప్ప స్వామికి ధరింపచేయడం ఆనవాయితీగా వస్తోంది. సరిగ్గా 4 రోజుల ముందు ఈ కార్యక్రమం ఆరంభమవుతుంది. తాజాగా బంగారు నగల ఊరేగింపు ఈ తెల్లవారుజామున ఆరున్ములలో ప్రారంభమైంది. దీన్ని దంక అంకిగా పిలుస్తారు. ఈ నెల 25వ తేదీ వరకు ఊరేగింపు కొనసాగుతుంది. బుధవారం అయ్యప్ప స్వామి సన్నిధిలో దీపారాధన, బంగారు నగలను తొడిగించడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మార్గమధ్యంలో 4 చోట్ల ఆగుతుంది ఈ ఊరేగింపు. తొలి రోజున రక్తకంద స్వామి ఆలయం, రెండో రోజున కొన్ని మురింగమంగళం శ్రీ మహాదేవ దేవస్థానం, మూడో రోజు రన్ని పెరునాడ్లోని శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో ఆగుతుంది. 4గో రోజున నీలక్కల్ శివాలయం, పంపాలోని గణపతి దేవాలయంలో పూజలను నిర్వహిస్తారు. అనంతరం సన్నిధానానికి చేరుకుంటుంది. ఇప్పటి వరకు 24 లక్షల మంది వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.
26వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మళ్ళీ మకర విళక్కు కోసం ఈ నెల 30వ తేదీన స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు. జనవరి 20వ తేదీ వరకు మకర విళక్కు పూజలు కొనసాగుతాయి. ఉత్తరప్రదేశ్లో సోమవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 3 ఖలిస్తానీ ఉగ్రవాదులు యూపీ పోలీసుల చేతిలో హతమైనట్లు తెలుస్తోంది. అనుమానాస్పద వస్తువులతో వారు పురాణాపూర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ 3 ఉగ్రవాదులు పాక్ మద్దతున్న ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ సభ్యులని పంజాబ్ పోలీసులు తెలిపారు. పంజాబ్ సరిహద్దుల్లో పోలీస్ పోస్టులపై గ్రెనేడ్ దాడులు జరిపిన ఘటనల్లో వీరు నిందితులు. తాజాగా వారి ఆచూకీ యూపీలోని పిలిభిత్ జిల్లాలో లభ్యం కావడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. పురాణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. కానీ ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. యూపీ, పంజాబ్ పోలీస్ బృందం సంయుక్తంగా ఈ ఆపరేషన్ను చేపట్టింది. దాంతో గాయపడిన నిందితులు గుర్వీందర్ సింగ్, వీరేంద్ర సింగ్, జసన్ప్రీత్ సింగ్లను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని పంజాబ్ డీజీపీ వెల్లడించారు. తర్వాత వారు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వారి నుంచి ఏకే రైఫిల్స్, పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆధ్యాత్మికత, పవిత్రతకు ఆధునికతను జోడించి రేపటి తిరుమల అభివృద్ధి కోసం అడుగులు వేస్తోంది టీటీడీ. దీనికోసం తిరుమల విజన్ 2047తో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతామంటోంది. ఆధునిక టౌన్ ప్లానింగ్ని పాటిస్తూనే తిరుమల పవిత్రత పెంపొందించేందుకు శాశ్వత వ్యూహాల అమలు కోసం నడుం బిగించింది. దీనిలో భాగంగా వారసత్వ కట్టడాల పరిరక్షణ, పర్యావరణ నిర్వహణకు ప్రాముఖ్యత కల్పిస్తామంటోంది. తిరుమల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందిస్తోంది టీటీడీ. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేస్తోంది. భక్తులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగుపరచడంతో తిరుమలను ప్రపంచ స్థాయి రోల్ మోడల్గా మార్చే యత్నానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరాలు అయోధ్య, కాశీ తరహాలో తిరుమలను డెవలప్ చేయనుంది. తిరుమల విజన్ 2024ని విజయవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు టీటీడీ ఈవో శ్యామలారావు. గతంలో ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరిగాయని, తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని అన్ని ఆలయాలకు రోల్ మోడల్గా ఉండేలా తిరుమలను అభివృద్ధి చేస్తామన్నారు ఈవో శ్యామలారావు. దీనికోసం టీటీడీలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆధ్యాత్మికతను, ఆధునికతను జోడించి తిరునగరికి సొబగులు అద్దనుంది టీటీడీ. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి ధరలు పెంచి వారి నడ్డి కూటమి ప్రభుత్వం విరుస్తుందని ఆంధ్రప్రదేశ్లో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కేవలం అధికారంలోకి రావటానికి మాత్రమే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తరువాత తప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి పబ్బం గడుపుకోవాలన్నటువంటి కుటిల ప్రయత్నాలు ఎంతో కాలం సాగవు. ప్రజలు అసహనంలో ఉన్నారు. మీ మీద వ్యతిరేకత మొదలైంది. ఇంత భారాన్ని మేము మోపలేము ప్రభో అని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా మీద ఉన్నది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము ప్రజలకు మేలు చేయాల్సినటువంటి ఆలోచన తప్ప తన 5 సంవత్సరాల కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా పేద ప్రజలకు మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంతకంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ చేస్తాను నేను అని ఎన్నికల్లో వాగ్దానం చేసి ఆ 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూళ్లు చేసే కార్యక్రమం ఈ రకంగా పన్నుల రూపంలోనూ ధరలు పెరుగుదల రూపంలోనూ ఆయన శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మేము చూస్తూ ఊరుకోం. పెరిగినటువంటి విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేస్తాం. టీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, డిఆర్ఓకే మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులతో
ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకొని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలు వివరించాల్సి ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ నరసింహులతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సంస్థల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 243 వినతులు రావడం జరిగిందని, అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జాయింట్ కలెక్టర్ సూచించారు. అదేవిధంగా తిరుపతి నగరం గిరిపురంలోని కొండ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో సిమెంట్ దుకాణం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సిమెంట్ దుకాణాన్ని ఖాళీ చేయమంటే షాపు యజమాని గూండాలతో అపార్ట్మెంట్ వాసులను ఇబ్బందికి గురిచేస్తున్నారని, ఇప్పటికైనా జిల్లా ఎస్పీ, కలెక్టర్ స్పందించి అపార్ట్మెంట్ వాసులకు న్యాయం చేయాలని మీడియా ముందు అపార్ట్మెంట్ వాసులు వాపోయారు. ఆ సిమెంట్ దుమ్ము ధూళితో విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు, అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్, అపార్ట్మెంట్ వాసులు అందరూ హెల్త్ ఇబ్బందులతో బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి ఆ సిమెంట్ షాపును తొలగించవలసిందిగా అధికారులను, కలెక్టర్ వారిని అందరినీ మేము కోరుతున్నాము. ఆ సిమెంట్ షాప్ వల్ల ప్రతిసారి ఆ లారీలు వచ్చి లోటు దింపేటప్పుడు, ఆ సిమెంట్ బస్తాలు తీసేటప్పుడు ఆ దుమ్మంతా ప్రతి ఇంటిలోకి వచ్చి దుమ్ము పేరకపోతా ఉంది. అది పొల్యూషన్ ఎక్కువ ప్రాబ్లం అయిపోయి అక్కడ ఉన్నటువంటి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతూ ఉంది. సేమ్ టైం ఆయన అక్కడ కొంతమంది ఆ సంఘ విద్రోహ శక్తులను ఆ షాప్ ముందర కూర్చోబెట్టి వాళ్ళను కామెంట్ చేయడము ఇబ్బంది కలిగిస్తున్నాడు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 32 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 32 మంది వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. అందులో ముఖ్యంగా కొర్లకుంట నందు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. ప్రభుత్వ ఇంటి కొరకు దరఖాస్తు చేసుకున్నామని, ఆ నగదు ఇప్పించాలని, రోడ్డు విస్తరణకు తమ స్థలం తీసుకున్నారని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఓ వ్యక్తి డీకేటీ స్థలంలోని కాలువపై అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారని ఆపు చేయాలని, సుబ్బారెడ్డి నగర్ నందు డ్రైనేజీ కాలువ కొరకు తవ్విన గుంత పూడ్చాలని, గొల్లవాని గుంట, రాజీవ్ నగర్ నందు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని, శ్రీనివాస సేతు పిల్లర్ 24 వద్ద గుంత పూడ్చాలని, పాత రేణిగుంట రోడ్ రిలయన్స్ మార్ట్ వద్ద చెత్త వేస్తున్నారని నివారించి శుభ్రంగా ఉంచాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బాటనీ విద్యార్థులు పండిస్తున్న పంటలకు మెరుగైన ఫలితాలు అందుతున్నాయని ఉపకులపతి అప్పారావు తెలిపారు. రసాయనాలతో పండించే కూరగాయలు తినడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులు సంభవిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు సిటీ కేబుల్తో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బాటనీ డిపార్ట్మెంట్లో టమాటా, చిక్కుడు, బెండకాయ, వంకాయ వంటి కూరగాయలను డిపార్ట్మెంట్లో రసాయనాలు లేని కూరగాయలను పండించడం శుభ పరిణామమని, మెరుగైన ఫలితాలు అందుతున్నాయని తెలిపారు. డైలీ వాడే మనము ఈ కూరగాయలు ఇవన్నీ మనకి చాలా బాగా వీళ్ళు చేశారు. మనము తింటున్న బజార్లో దొరుకుతున్న ఈ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఏవైతేమి అవన్నీ చాలా పొల్యూటెడ్గా ఉంటున్నాయి. సో వాళ్ళు పెస్టిసైడ్స్ అని, ఫెర్టిలైజర్స్ అని, లేదంటే ఇంకా కొన్నిసార్లు ఈవెన్ వ్యాక్స్ పూసేసి అట్లా షైనీగా ఉంటున్నాయి. కానీ బట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ హెల్త్ హజార్డ్స్, క్యాన్సరస్ ఏజెంట్స్ అన్నీ ఉంటాయి అందులో.
సో అవన్నీ మనము ప్రివెంట్ చేసేదానికి ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కానీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు కానీ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ రసాయనాలు ఎక్కువగా వాడడం వలన మనకు అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా క్యాన్సర్ ఎక్కువగా వస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది నన్ను ఫస్ట్ వచ్చి యూనివర్సిటీలో ఈ కార్యక్రమం చేయాలని గంగాధర్ నన్ను అడిగినప్పుడు దీనికి బెస్ట్ మీరు బాటనీ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, బాటనీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విద్యార్థులకు మీరు అవగాహన కల్పించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులు ఇక్కడే కాకుండా వాళ్ళ విలేజ్లో కూడా వెళ్ళి మామూలుగా మనం కూరగాయల కొరకు టౌన్కి వెళ్తుంటాం, బ్యాగ్ తీసుకుని టౌన్కి వెళ్ళి రోజు 4-5 గంటలు వేస్ట్ చేస్తుంటాము. మన ఇంటి దగ్గరే మామూలుగా ఈ భూమి లేకపోయినా కూడా ప్లాస్టిక్ టబ్బులో కూడా కొంత మట్టి వేసి మనకి ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు మనం పండించుకోవచ్చు. జాతీయ రైతు దినోత్సవంను పురస్కరించుకొని జాతీయ స్థాయిలో అవార్డు పొందిన సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులను ఘనంగా సత్కరించడం సంతృప్తిగా ఉందని వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు తహస్సునిసా బేగం తెలిపారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో రైతు దినోత్సవంను పురస్కరించుకొని పిల్లలకు రైతు యొక్క విశిష్టతను తెలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక్క అని బాల్యం నుండే వ్యవసాయంపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అంతకుముందు కొద్దిమంది రైతులను సాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. నేను దగ్గర 18 ఏళ్ళ వరకు కూడా నేను కూడా పొలం పనే చేశాను. ఈరోజు అందరితో మా రైతులతో కలిసి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం జరుగుతూ ఉందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఈరోజు అందరూ రైతు సోదరుల దగ్గర నుంచి కొన్ని మంచి విషయాలు నేర్చుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మాకు చదువుతో పాటు ఈ విషయాలన్నీ కూడా పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతోనే మేడం వాళ్ళని కూడా రమ్మని చెప్పేసి ఈరోజు ఈ ప్రోగ్రాం అంతా కూడా జరిపిస్తున్నాం. సో వీళ్ళందరూ కూడా సేంద్రియ వ్యవసాయంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. సొంతంగా పండించి 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే స్ఫూర్తితోటి ఉన్న ఈ రైతుల్ని ఈరోజు ఇక్కడ వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని పిల్లలకు కూడా ఈ రైతు యొక్క అవగాహన సదస్సుని నిర్వహించాము. అలాగే ఈ రైతులని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ విజ్డమ్ క్లబ్ తరపు నుండి మరియు వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుండి ఈరోజు వీళ్ళకి ఘనంగా సత్కరించుకోవడం కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో పెన్షనర్స్ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తపాలా కార్యాలయంలో చిత్తూరు జిల్లా పోస్టల్ మరియు టెలికాం పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్ మరియు టెలికాం ఉద్యోగస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సకాలంలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు పెన్షన్ అందకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రిటైర్డ్ ఉద్యోగస్తులకు అందాల్సిన సదుపాయాలు అందించే దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పోస్ట్మెన్ క్యాడర్లో సంబంధించిన ఇష్యూస్, పెన్షన్ ఫిక్సేషన్ విషయంలో, అదేవిధంగా 30 జూన్ రిటైరీస్ సంబంధించినటువంటి ఇంక్రిమెంటు, రివిజన్ ఆఫ్ పెన్షన్, అదేవిధంగా ఈ కమ్యూటేషన్ వీటన్నింటిలో కూడా మేము పోరాడుతూ ఉన్నాము. ఈరోజు తిరుపతి, చిత్తూరు జిల్లా పోస్టల్ అండ్ టెలికాం పెన్షనర్స్ అసోసియేషన్ వారు ఒక నిర్ణయం తీసుకొని ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్లో సభ్యులుగా చేరడానికి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లని రివ్యూ పిటిషన్లు చేసి చాలా అన్యాయం చేస్తుంది. కాబట్టి దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మా పెన్షనర్స్కి ఈ చివరి దశలో ఉన్నాం, మేము జీవిత చరమాంకంలో ఉన్నాము. మాకు మనశ్శాంతి కలిగించవలసిందిగా మా సమస్యలను పరిష్కరించి మనశ్శాంతి కలిగించాలని కోరుతున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి శాఖలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో 100 సంవత్సరాల సందర్భంగా పార్టీ పతాకాన్ని ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు, కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలని ఘనంగా తిరుపతి జిల్లాలో నిర్వహించాలని చెప్పి, అందులో భాగంగా రేణిగుంట మండలంలో ఈ నెల 26వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం. భారతదేశంలో డిసెంబర్ 26, 1925 డిసెంబర్ 26వ తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భావం చేయడం జరిగింది.
ఆనాటి నుండి ఈనాటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 100 సంవత్సరాల్లో భూమి లేని వాళ్ళకు భూమి పంచింది, దున్నేవాడికే భూమి కావాలని చెప్పింది, కార్మిక సంఘాలకు సంబంధించిన చట్టాల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసింది. భారతదేశంలో భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములు మొత్తం కూడా రైతులకు, వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి వేలాది ఎకరాలు పంచినటువంటి ఘనచరిత్ర సిపిఐకి ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతు సమాజానికి బలమైన మిత్రపక్షంగా వ్యవహరిస్తోందని రీజనల్ మేనేజర్ మురళీనాయక్ చెప్పారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీని రాష్ట్రీయ కిసాన్ దివస్ అంటే జాతీయ రైతు దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాల్లో 15,000కు పైగా తమ శాఖలు రైతులకు సేవలు అందిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రతి రైతుకు నమ్మకమైన భాగస్వామి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 16 డిసెంబర్ 2024 నుండి వారం రోజుల పాటు అన్నదాత మహోత్సవం ద్వారా ఈ సందర్భాన్ని వారితో జరుపుకోవడం గర్వకారణం. అలాగే ఈ శుభదినాన మన దేశ భవిష్యత్తుకు ఎంతో ప్రాముఖ్యమైన వికసిత్ భారత్ 2047 గురించి చర్చించడానికి మీ ముందుకు రావడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. సుసంపన్నమైన, బలమైన, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని మనం ఊహించేటప్పుడే ఈ దార్శనికత యొక్క మూల స్తంభం మన రైతుల సాధికారతతో ఉందని మనం అంగీకరించాలి. మన రైతులు మన వ్యవసాయ ముఖ చిత్రానికి గుండకాయ వంటి వారు మరియు వికసిత్ భారత్ కల సాకారం కావడంలో అన్నదాతల శ్రేయస్సు మౌలికమైనది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో రాజకీయ ఘటనలు తగవని బీజేపీ జిల్లా కార్యదర్శి, జిల్లా గౌడ సంఘం సీనియర్ నాయకులు అటూరి శ్రీనివాసులు అన్నారు. స్వాతంత్ర సమరయోధులు, అణగారిన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి ప్రముఖ రైతు నాయకులు ఎన్జి రంగా గారి ప్రియ శిష్యులు. ఆయన ఎంపీ పదవి కోసం తన పదనే త్యాగం చేసి ఆయన ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించిన మహోన్నత వ్యక్తి, అందరికి ఆదర్శనీయులు సర్దార్ శ్రీ గౌతలచ్చన్న గారు. వారి విగ్రహాన్ని న్యూజివాడలో ఏర్పాటు సందర్భంగా రాజకీయాలకి, కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చినా అక్కడ రాజకీయంగా కొన్ని వర్గాలు చిత్రీకరించాలని మేము చిత్తూరు జిల్లా ఈడీకి సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌతలచ్చన్న గారిని ఏ రాజకీయ పార్టీకో అంటగట్టకండి. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నాయకులు రామానాయుడు తెలిపారు. సోమవారం రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రైతు దినోత్సవం సందర్భంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు జనార్దన, మునిరత్నం నాయుడు, ఎస్ నాగరాజు, పలువురు మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గత 40 రోజులుగా సింగు బాటల్లో రైతాంగం ఉద్యమాలు కొనసాగిస్తూ ఉంటే, రైతు సంఘ నాయకుడు 40 రోజులుగా నిరాదీచేస్తూ ఉంటే వారితో ఏమాత్రం సంప్రదింపు జరగకుండా లాఠీ చార్జీలు, భాషవాయాలు ప్రయోగిస్తున్నారు. అలాగే దాదాపు 30-40 మంది రైతుల్ని జైల్లో పెట్టి నిర్బంధం చేయడం జరిగింది. వీళ్ళందరినీ రిలీజ్ చేయమని చెప్పి, నూతన డిజిటల్ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయమని చెప్పి ఏపీ రైతు సంఘము, అన్ని రైతు సంఘాల తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేశాం. డిసెంబర్ 29న దేశంలో, రాష్ట్రంలో దళితులపైన, ఆదివాసీలపై మతోన్మాద శక్తులు మతం పేరుతో, కులం పేరుతో దాడులు నిరసిస్తూ రాష్ట్ర సదస్సును తిరుపతి అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరుగుతుందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు అంజయ్య తెలిపారు. ఈ నెల 29వ తేదీన దేశంలో, రాష్ట్రంలో, తిరుపతిలో దళితులపైన, ఆదివాసీలపైన మతోన్మాద శక్తులు మతం పేరుతో, కులం పేరుతో ఈరోజు దాడులు చేస్తూ మరి ఈవేళ కాషాయీకరణ చేయడానికి, రాజ్యాంగాన్ని మార్చడానికి కేంద్రంలో కొనసాగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 29 ఆదివారం తిరుపతి అంబేద్కర్ భవన్లో రాష్ట్ర సదస్సు జరగబోతా ఉన్నది. భారతదేశంలో ప్రజాస్వామ్యం కనుసూపు మేరలో లేకుండా చేస్తున్నటువంటి మతోన్మాద బీజేపీ ఆగడాలు, మతోన్మాద చర్యలను తీవ్రంగా ఖండిస్తూ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తిరుపతిలో 29వ తేదీ జరిగేటటువంటి దళిత, ఆదివాసీలపై దాడులను ఖండించాలని, దళిత, ఆదివాసీలపై మతోన్మాద శక్తుల యొక్క ఆగడాలను అరికట్టాలని, ఆదివాసీలకు అందరికీ
న్యాయం జరిగేలాగా ఇవాళ ప్రభుత్వాలు లేకుండా వారికి తీరనటువంటి అన్యాయం చేస్తున్నాయనేటువంటి ఆలోచనతో ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న సదస్సుకు 50 మంది ప్రజానికం ఇచ్చేసి సదస్సును జయప్రదం చేయగలరని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ దేశంలో మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా మొత్తం యావత్తు సమాజంలో ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామ్య శక్తులు ఏకమయ్యి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ నెల 29వ తారీఖున అంబేద్కర్ భవన్లో రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సుకి ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోరాటాన్ని విజయవంతం చేయాల్సిందిగా పౌర హక్కుల సంఘం తరఫు నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లలకు పండుగల విశిష్టతను తెలిపేందుకు గీతం పాఠశాల అహర్నిశలు కృషి చేస్తుందని ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ముందస్తుగా పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మీడియాతో మాట్లాడుతూ బాల్యం నుండే పిల్లలలో దేశభక్తి, పండుగ విశిష్టత తెలపడం అవసరమని అన్నారు. ప్రపంచంలో ఒకే ఒక దేశం, అన్ని మతాలు కలిసి ఐకమత్యంతో ముందుకు వెళుతున్నది భారతదేశం అని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి సర్వమత సహాభావన కలిగి ఉండాలని అన్నారు. గీతం విద్యార్థులకు అన్ని మతాలను పరిచయం చేస్తున్నాం. అన్ని రకాల పండుగలు మేము ఉత్సాహంతో జరుపుకుంటున్నాం. ఈవేళ 25వ తరగతి డిసెంబర్ 25న జరిగేటువంటి క్రిస్మస్ను 23వ తారీఖున ఈవేళనే మేము చాలా ఉత్సాహంగా విద్యార్థులలో జరుపుతూ ఆ యొక్క మతంలో ఉండేటువంటి సారాంశాన్ని ప్రేమ, ఇతరుల దయ అనే విషయాలను మేము విద్యార్థులలో నూతనంగా పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. శ్రీ పివి నరసింహారావు గారు వారి వర్ధంతిని ఈరోజు రాములవారి గుడి దక్షిణమాడ వీధిలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల కళాకారుల అధ్యక్షులు కొండాల గోపీనాథ్ రెడ్డి గారు, అలాగే తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు గారు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు శ్రీ భాగవతుల జయలక్ష్మి గారు తదితరులు పాల్గొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పివి నరసింహారావు గారు రాసినటువంటి హిందీలో రచించినటువంటి సహస్రపణి 1000 పడగల నవలను హిందీలోకి, తెలుగులోకి, వివిధ భాషల్లోకి అనువదించబడినది. వారు బహుముఖ ప్రజ్ఞాశాలే కాకుండా అపర చాణక్యులుగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావులుగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ని మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చులకనా భావంతో చూశారని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇవాళ మనము పార్లమెంటు కేంద్రంగా హస్తినాపురి వేదికగా అబద్ధాల కోరు పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి ఒక రాజకీయ నాటకం, ప్రహసనం. తాము చేసినటువంటి తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నుంచి పురోభివృద్ధి ఎలా సాధించాలి, అందులో మంచిని ఎలా గ్రహించాలనే విషయాన్ని విస్మరించి ఇవాళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపైన అభిమానము, ప్రేమ, బాధ్యత ఉన్నట్లుగా ఇవాళ అబద్ధాలు వల్లివేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పదే పదే అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంబేద్కర్ గారి యొక్క పేరును రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ పార్లమెంటు వేదికగా అబద్ధాలను చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఒక చిన్న బంకు వాన వస్తే వెళ్ళిపోతుంది, గాలికి పడిపోతుంది, వాన పడతా ఉంటుంది. ఆ వానలోనే నిల్చుకొని వ్యాపారం చేస్తాడు. అటువంటి వాడికి 72,000 వేశారు. మా డిమాండ్, మా షాపులు టెండర్ వేశారు, రీటెండర్ వేసి మా షాపులు మాకే కేటాయించండి సార్. రీటెండర్ వేసే కాదు అనద్దండి సార్. రాజధానినే మార్చిండే వ్యక్తులు ఈ ప్రభుత్వం. అదేంది సార్? మేము న్యాయం అడుగుతున్నాం సార్. పేదవాళ్ళ కోసం, రోగుల కోసం, రేపు మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు మన వాళ్ళకు కూడా ఆ పరిస్థితి రావచ్చు సార్. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,540 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,100 రూపాయలు. వెండి 1 కేజీ ధర
89,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర ₹92.90గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్, 3 ఖలిస్తానీ ఉగ్రవాదుల హతం. వేడుకగా అయ్యప్ప బంగారు నగలు ఊరేగింపు, మండల పూజ పూర్తి. 26న సన్నిధానం తలుపులు మూత. చంద్రబాబు భద్రతకు సాంకేతిక సహకారం, రంగంలోకి అత్యాధునిక డ్రోన్లు. మాస్టర్ ప్లాన్ రోడ్డు బాధితులను ఆదుకుంటాం, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ. విద్యుత్ కార్యాలయాల ఎదుట డిసెంబర్ 27న వైఎస్ఆర్సీపీ పోరుబాట, పోస్టర్లను ఆవిష్కరించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, అర్జీలను బాధ్యతతో పరిష్కరించాలన్న కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.